టాలీవుడ్ మెగాస్టార్ కాంగ్రెస్ నేత కేంద్ర మాజీ మంత్రి రాజ్యసభ సభ్యుడు చిరంజీవి కాంగ్రెస్ నాయకత్వం చిరంజీవిని వదులుకున్నట్టే ఏపీలో తాజా రాజకీయ పరిణామాలు స్పష్టం చేస్తున్నాయి. ప్రజారాజ్యం పార్టీని కాంగ్రెస్లో విలీనం చేసి రాజ్యసభకు ఎంపీగా ఎన్నికై ఆ తర్వాత కేంద్ర మంత్రిగా పనిచేసిన చిరు చాలా రోజులుగా కాంగ్రెస్ పార్టీలో అంటిముట్టనట్టుగా వ్యవహరిస్తున్నారు. తాజాగా కాంగ్రెస్ పార్టీ గుంటూరులో ప్రత్యేక హోదా పేరుతో బహిరంగ సభ చాలా ప్రతిష్టాత్మకంగా నిర్వహించింది. ఈ సభకు రాహుల్ గాంధీతో పాటు జాతీయ స్థాయి నేతలు అయిన శరద్ యాదవ్, అఖిలేష్ యాదవ్, ఆర్జేడీ, సిపిఐ నేతలు సురవరం సుధాకర్ రెడ్డి, డి రాజాతో పాటు డిఎంకే నేతలు హాజరయ్యారు. ఎంతమంది వచ్చినా చిరు మాత్రం ఇక్కడకు రాకపోవడంతో ఆయనకు కాంగ్రెస్లో కంటిన్యూ అయ్యే ఉద్దేశం లేదంటున్నారు. ఈ పర్యటనకు రాహుల్ను ఆహ్వానించేందుకు ఏపీ కాంగ్రెస్ నేతలు ఢిల్లీ వెళ్లిన చిరు మాత్రం డుమ్మా కొట్టారు. ఆ తర్వాత చిరు సభకు వస్తాడని రఘువీర లాంటి వాళ్లు మేనేజ్ చేసిన ఆయన సభకు రాలేదు. దీంతో చిరు కాంగ్రెస్ కు గుడ్ బై చెప్పడం ఖాయమని రాజకీయ వర్గాల్లో చర్చలు జరుగుతుంటే కాంగ్రెస్ వాళ్ళు మాత్రం చిరు విదేశీ టూర్లో ఉండడంతోనే రాలేకపోయారని కవర్ చేస్తున్నారు. అయితే అత్యంత విశ్వసనీయ వర్గాల సమాచారం ప్రకారం చిరు కాంగ్రెస్ కు గుడ్ బై చెప్పేసి వైసీపీలో వెళ్లే అంశంపై ఆలోచనలు చేస్తున్నట్టు తెలుస్తుంది. ఇదిలా ఉంటే చిరు ఇటీవలే వైసీపీ అధినేత జగన్ ను న్యూజిలాండ్ లో భేటీ అయినట్లు విశ్వసనీయ వర్గాలు సమాచారం. తాను వైసీపీలో చేరితే తనకు లభించే ప్రియారిటీ అంశంపై చిరు జగన్ మధ్య చర్చలు జరిగినట్టు తెలుస్తుంది. వచ్చే ఎన్నికలకు ముందుగా ఎప్పుడైనా చిరు వైసీపీలో చేరుతారని, ఆయనకు జగన్ మరోసారి రాజ్యసభ రెన్యువల్ పై హామీ ఇచ్చారన్న టాక్ కూడా ఇంటర్నల్ గా వినిపిస్తుంది. ఏదేమైనా చిరు మాత్రం కాంగ్రెస్ తో కలిసి వెళ్లే విషయంలో సుముఖంగా లేనట్టే అర్థమవుతుంది. చిరు పొలిటికల్ ఫ్యూచర్ పై కొద్ది రోజుల్లోనే క్లారిటీ రావడం ఖాయమనిపిస్తుంది.